చూడుండ్రి ఇలా తెలంగాణ పరిస్థితి ఏమున్నదో కాంగ్రెస్ హయాంలో. బాసర ట్రిపుల్ ఐటీలా ఇన్ఛార్జ్ వీసీలే గతి అని చెప్పి డెక్కన్ క్రానికల్ అండ్ ఈనాడులో వచ్చిన కథనం. అక్కడ మనం డీకోడ్ చేసి చూస్తే 3 భాగాలుగా దీన్ని మనం డీకోడ్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కాగ్ రిపోర్ట్ ఏమని మాట్లాడుతుంది అంటే హెచ్ఆర్డి డేటా డైరెక్ట్ గా ఈ ఎన్రోల్మెంట్స్ వర్సెస్ ఫ్యాకల్టీ కొలాప్స్ అనేది మనం ఎలా తెలుసుకోవాలా నేర్చుకోవాలా. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో గారు కూడా నువ్వు తీసుకొని చూస్తే ఐడియల్ గా 15 స్టూడెంట్లకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. అది ఇప్పుడు పోయి ఎడిపోయింది అంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏమైతున్నది అని అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా రంగాన్ని సంకరాకిపిస్తున్నారు. నువ్వు ఒక పిహెచ్డి చేయనికే నీకు 30 సంవత్సరాలు 7 నుంచి 30 సంవత్సరాలు పడుతున్నది పిహెచ్డి చేయనికేనంటే నీ దగ్గర ఫ్యాకల్టీ ఎంత ఉన్నది అంటే రాష్ట్ర విద్యా రంగం ఏ రకంగా పోతుందో ఒకసారి మీరు చూడండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను ఇలా గడ్డం వంశీకృష్ణ గారికి, మల్లు రవి గారికి, రఘురామరెడ్డి గారికి మీకు ఒక చిన్న లెక్కలు చెప్తున్నా. తెలంగాణ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎంత లాస్ అవుతుంది అనేది చెప్తున్నా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. చూడుండ్రి ఇలా తెలంగాణ పరిస్థితి ఏమున్నదో కాంగ్రెస్ హయాంలో. కాగ్ రిపోర్టే మాట్లాడుతున్నది. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నది? ఓయూ ఎన్రోల్మెంట్లు పెరుగుతున్నాయి, టీచర్లు నంబర్లు తగ్గుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలా ఇన్ఛార్జ్ వీసీలే గతి అని చెప్పి డెక్కన్ క్రానికల్ అండ్ ఈనాడులో వచ్చిన కథనం. ఇది తెలంగాణ యొక్క దుస్థితి పరిస్థితి. అక్కడ మనం డీకోడ్ చేసి చూస్తే 3 భాగాలుగా దీన్ని మనం డీకోడ్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కాగ్ రిపోర్ట్ ఏమని మాట్లాడుతుంది అంటే హెచ్ఆర్డి డేటా డైరెక్ట్గా హెచ్ఆర్డి డేటా తీసుకొని చూస్తే కోర్ ఫైండింగ్స్ చాలా ఎక్స్ప్లోజివ్గా ఉన్నాయి. ఈ ఎన్రోల్మెంట్స్ వర్సెస్ ఫ్యాకల్టీ కొలాప్స్ అనేది మనం ఎలా తెలుసుకోవాలా నేర్చుకోవాలా. 7,932 స్టూడెంట్స్ 2017 నుంచి 18 వరకు ఉంటే ఇప్పుడు అది 19,879 స్టూడెంట్స్కి పోయింది 21-22 ప్రకారం కాగ్ రిపోర్ట్ ప్రకారం. ఫ్యాకల్టీ 7 దాకా పెరిగింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే వెనకటికి 941 ఉంటే అది ఇప్పుడు ఎంత అయింది 787కి అయింది. మీ ముంగటికి డేటా పెడుతున్నా అబ్సల్యూట్గా ఈ పేపర్లో నుంచే కంటెంట్ తీసిన. స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎంత పెరిగింది ఫ్రెండ్స్? 7,000 నుంచి 2017 నుంచి 18కి ఉన్న ఇది 19,800కు రీచ్ అయింది. ఫ్యాకల్టీ ఏమో 941 ఉన్నది 7,087కి తగ్గింది. టీచర్ షార్టేజ్ క్రైసిస్ కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నది. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో గారు కూడా నువ్వు తీసుకొని చూస్తే ఐడియల్ గా 15 స్టూడెంట్లకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. అది ఇప్పుడు పోయి ఎడిపోయింది ఒక్క ఫ్యాకల్టీ 26 స్టూడెంట్లకు పోయింది. 15 నుంచి 26కి పోయింది. అంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతున్నది అని అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా రంగాన్ని సంకరాకిపిస్తున్నారు. ఇప్పుడు ఏ రకంగా అయిందో చూడండి. మీరు పిహెచ్డి చేద్దామని అంటే సుమారు 6 సంవత్సరాలలో అంటే 1 నుంచి 6 సంవత్సరాలలో 1,200 మంది చేసిరట. 7 నుంచి 10 సంవత్సరాల మధ్యలో 1,100 మంది చేసిరట. 11 నుంచి 15 సంవత్సరాల పిహెచ్డి 369 మంది చేసిరట. 16 నుంచి 30 సంవత్సరాల వరకు 121 మంది చేసిరట. అంటే నువ్వు ఒక పిహెచ్డి చేయనికే నీకు 30 సంవత్సరాలు 7 నుంచి 30 సంవత్సరాలు పడుతున్నది పిహెచ్డి చేయనికేనంటే నీ దగ్గర ఫ్యాకల్టీ ఎంత ఉన్నది అంటే 1,600 మంది స్టూడెంట్స్ పిహెచ్డి చేయనికే యావరేజ్గా ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్? 7 నుంచి 30 సంవత్సరాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విద్యారంగం ఏ రకంగా పోతుందో ఒకసారి మీరు చూడండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను ఇలా గడ్డం వంశీకృష్ణ గారికి, మల్లు రవి గారికి అండ్ ఇంకెవరండి రఘురామరెడ్డి గారికి మీకు ఒక చిన్న లెక్కలు చెప్తున్నా. తెలంగాణ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎంత లాస్ అవుతుంది అనేది చెప్తున్నా. రూసా ఫండ్ మేనేజ్మెంటు సుమారు 1.12 crores మీరు లాస్ అయినరు ఈ ఫ్యాకల్టీ లేక. అన్యూజ్డ్ డెవలప్మెంట్ గ్రాంట్స్ రూపంలో సుమారు 18 కోట్లు లాస్ అయింది తెలంగాణ. సుమారు 19 కోట్లు. ఫండ్స్ డైవర్ట్ శాలరీ యూసేజ్ కోసము 3.96 crores మనం పోగొట్టుకున్నాం. లైబ్రరీ ఫండ్స్ రూపంలో 50 లక్షలు పోగొట్టుకున్నాం. ఫ్యూయల్ లీజ్ ఏదైతుంది చూడు దాని మీద 1.5 crore పోగొట్టుకున్నాం. రెగ్యులర్ వెహికల్ పర్చేసెస్లల్లా సుమారు మనము 19 లక్షలు పోగొట్టుకున్నాం. సెంట్రల్ స్కీమ్ లాస్ వస్తే 2.85 crores పోగొట్టుకున్నాం. టోటల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఇంచుమించు 28 కోట్ల రూపాయలు మనం పోగొట్టుకున్నాం అని అంటే దీనికి బాధ్యులు ప్రభుత్వాలా కాదా? రెండో ఘట్టం కాడికి వస్తే మనము బాసర ట్రిపుల్ ఐటీ కాడికి తీసుకొని చూస్తే బాసర ట్రిపుల్ ఐటీ చదువుకునే విద్యా ప్రాంగణం ఇవాళ ప్రొటెస్ట్ల ప్రాంగణం అయిపోయింది. పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ అయిపోయింది. అక్కడ విద్యార్థులు ఈనాటి నుంచి కాదు ఆనాటి నుంచి సఫర్ అయితేనే ఉన్నారు. 11 నెలల నుంచి అకాడమిక్ డిస్రప్షన్ జరుగుతున్నది. పాఠాలు ఏం జరుగుతలేవు ఆడ. స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆడ. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అసలు ఏం బీక్తున్నది ఆడ అనేది అర్థమవుతలేదు. పొలిటికల్ ఫైట్లు నడుస్తున్నాయి. ఎందుకోసం? అరే మాకు మా చదువులు అయితే లేవు రానంటే కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటలేవాడు. అలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. అది 2008లో మొదలై ఎక్స్పాండెడ్ 2010లో మొదలై
ఇప్పుడు అది తారాస్థాయికి పోయింది. అడ్మిషన్స్ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అయితలేదు, ఫెసిలిటీలు మాకు ఉంటలేవు అని చెప్పి మాట్లాడినారు. ఇదే ప్రస్తావన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. దేని మీద? విద్యా వ్యవస్థ మీద. తెలంగాణ నల్గొండల ఏ రకంగా నడుస్తున్నది, కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రాజెక్టులా మాకుండయా అని చెప్పి ఎవరు మాట్లాడిరండి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకొక హైలైట్ ఏందనంటే ఆడ కంప్లీట్గా స్టూడెంట్స్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏడా? బాసర IIITలో. దేనికోసము? ఫుడ్ ఇంకా హాస్టల్ ఫెసిలిటీలు చక్కగా లేవు అని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని సన్నబియ్యం కాడ మాట్లాడతారు. బాసర IIITకి ఎప్పుడన్నా మళ్ళీ విద్యాశాఖ మంత్రి అనగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మాత్యులు, మన విద్యాశాఖ మాత్యులు ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి గారు పోయి ఎప్పుడన్నా చూసొచ్చిండ్రా? ఆడ ఫ్యాకల్టీ షార్టేజ్ ఏ రకంగా అవుతున్నాయో పోయి చూసిండ్రా? ఆడ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టెబిలిటీ జరుగుతుంది, దాని మీద ఎప్పుడన్నా మాట్లాడినరా? పొలిటికల్ అరీనా ఒక ఎడ్యుకేషనల్ హబ్లో జరుగుతుంటే మళ్ళీ దాన్ని చూడాల్సిన మాట ఎవరు? ఇవాళ ఓయూ కూడా కొలాప్స్ అయింది. నీ ఫ్యాకల్టీ ఏ రకంగా ఉంది? 1:15 ఉండాల్సిన, అంటే ఫ్యాకల్టీ టు ది స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఇస్ టు స్టూడెంట్స్ రేషియో ఏదైతే ఉంటుందో, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో అని అంటారు కదా, 1:15 ఉండాల్సింది ఎంత ఉంది? 1:26కి పోయింది. మళ్ళీ ఇది ఎడ్యుకేషన్ అనాలన్నా ఎక్స్పెరిమెంట్ అనాలన్నా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, గట్టిగా మాట్లాడుతున్నా, పచ్చిగా అడుగుతున్నా. 28 కోట్ల ఫండ్ మనం యూటిలైజ్ చేయలేదు. మళ్ళీ ఇది ఇన్కాంపిటెన్సీయా లేకపోతే కరప్షనా? పిహెచ్డి యాంగిల్ 1665 మంది స్టూడెంట్స్ పిహెచ్డి చేయనికే 7 నుంచి 30 సంవత్సరాలు తీసుకుంటున్నారు అని అంటే తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉన్నది అని చెప్పి నువ్వు ఆలోచించు. బాసర బ్రేక్ డౌన్ గురించి నువ్వు ఆలోచించు. ఇది డైరెక్ట్గా విద్యాశాఖ మాత్యులను, ఆయన అసమర్థతను డైరెక్ట్గా లైమ్ లైట్లకు తీసుకొని వస్తుంది. మీరే సీఎం, మీరే హోమ్ మినిస్టర్, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్, రెస్పాన్సిబిలిటీ ఏడుంది మీకుందా అని అడుగుతున్నది. పవర్ ఉంది మీ దగ్గర, పర్ఫార్మెన్స్ ఏడున్నది అని చెప్పి తెలంగాణ ప్రజలు వెతుకుతున్నారే. మళ్ళా ఇది డైరెక్ట్గా నిదర్శనం కాదా? ఇవాళ తెలంగాణ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫెయిల్ అయిండు అని చెప్పనీకే ఎడ్యుకేషన్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు ఇద్దరు ఇవాళ డబుల్ ఫెయిల్యూర్ అయిందా లేదా? ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయనికే ఇవాళ మనం ఏం చేస్తున్నాం? కాగ్ రిపోర్ట్ 2017-2022 డేటా ఏం మాట్లాడుతున్నది? ఆల్మోస్ట్ 19,879 స్టూడెంట్స్కి 777 మంది ఫ్యాకల్టీయా? కాగ్ అబ్జర్వేషన్ మాట్లాడింది. కాగ్ కంప్లీట్గా లాస్ట్ టేబుల్ పెట్టింది. 28 కోట్ల రూపాయలు ఫండ్స్ యూజ్ చేయలేదనని తెలుగు పేపర్లలో మాట్లాడుతున్నారు. బాసర ప్రొటెస్టులు దానికి నిదర్శనం, కరెంట్ అకౌంటబిలిటీ దానికి నిదర్శనం. మళ్ళీ దాని మీద ఎవరు మాట్లాడతారు ఫ్రెండ్స్? నువ్వు ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? ఇంకా తెలంగాణ యొక్క పౌరుల భవిష్యత్ ఏ రకంగా ఉందో మీరు చూడండి. తెలంగాణ యొక్క భవిష్యత్తు ఏమని ఉన్నది? తెలంగాణ స్టూడెంట్స్ ఫేస్ ఫీ క్రైసిస్. ప్రైవేట్ కాలేజీలలో అడ్మిషన్లు ఫీజు కడితేనే తీసుకుంటున్నారు. గవర్నమెంట్ స్కీములు పెట్టి మాట్లాడతానంటే పక్కకు జరు అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ దీని మీద మనం ఏం మాట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాం. సుమారు ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయలు, ఎంత? 10,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలల్లో గవర్నమెంట్కి కట్టాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు. హైకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పి, హైకోర్టు కూడా ఏమని తీర్పిస్తుంది? అవును, ఫీజు కట్టుకొని పోన్రి అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజు ఫీజులకు కూడా నియంత్రణ చేయని నియంత ప్రభుత్వం ఎవరిది అని అంటే కాంగ్రెస్ హీన చరిత్ర. ఇది తెలంగాణ యొక్క విద్యా శాఖ యొక్క దుస్థితి. భారత్ మాతాకి జై.